హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవాన్ వెంకీ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసి శనివారమును ఆదివారం ఫ్రెండ్స్. ఒక 1 వీక్ టైం ఎందుకంత టైం పెట్టేసిందంటే నా ఫోన్ కొంచెం రిపేర్ వచ్చిందనమాట. డిస్ప్లే అంతా కూడా పగిలిపోయింది. నేను షూట్ చేసిన వీడియోస్ అన్నీ ఫోన్లో ఉన్నాయి. కొంచెం అది రిపేర్కి వెళ్ళి రావడం కొద్దిగా టైం పట్టేసింది. అందుకే వీడియోస్ ఇంత లేట్ అయిపోయినాయి అనమాట. సరే, అయితే ఏంటంటే మన వీడియోలోకి వచ్చేస్తే శనివారం మార్నింగ్ ఉదయమే లేచి వాకిల్లో ఊడ్చేసాను. వాకిల్లో ఊడ్చేసి ఫస్ట్ బట్టలు నానబెట్టేస్తాను. బట్టలు నానబెట్టేసిన గిన్నెలు బయటేసి తోముతాను. మనం గిన్నెలు తోమేపటికి బట్టలన్నీ నానిపోతాయి కదా, ఇక బట్టలు కూడా ఉతికేసుకోవచ్చు. పిల్లలు ఏంటంటే ఆ శుక్రవారం నైట్ అన్నారు మాకు గారెలు కావాలని చెప్పేసి టిఫిన్ కింద అడిగారండి. ఇక అమ్మ మార్నింగ్ నైట్ పోసాను. మా మార్నింగ్ అమ్మేమో రుబ్బుతుంది, నేను గిన్నెలు అయితే తోమేశాను. రాగిజావ అయితే డైలీ కాస్తానండి ఇంట్లో. పక్కన రాగిజావ కాసేసాను. కుక్కర్లోనే పప్పు పెట్టేశాను. రైస్ పక్కన పెట్టేశాను. చట్నీకి గుళ్ళు పచ్చిమిరకాయలు పక్కన పెట్టానండి. గారెల పిండి రుబ్బు అమ్మ ఇచ్చేసింది. పప్పు ఉడకంగానే సాంబార్ పెట్టేశాను. ఇక సాంబార్ పెట్టినాక వాళ్ళు గారెలు వేసి టిఫిన్ వేసి పెట్టేశాను అనమాట. వాళ్ళు టిఫిన్ తినేశారు. మా బాబు అయితే కుషలు తానే రెడీ అవుతాడండి. మా పాప అయితే రెడీ అవ్వదు. నన్ను బాగా విసిగిచ్చిద్ది అనమాట. నన్ను ఎంత టార్చర్ పెట్టిద్దంటే అసలు చిన్నపిల్ల కదండి, తప్పదు. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా పక్కనే ఉంది, అరుస్తుంది అనమాట. ప్రతి శుక్రవారం కూడాను బాబుకిను పాపకి కూడా తలస్నానం చేపిస్తాను అనమాట. పాప పేరు లక్కీ అండి. ఈ లక్కీకి తలస్నానం చేపించేస్తాను. శుక్రవారం శనివారం అయితే తనకు చెప్పిన జడ తనకు నచ్చింది మనం వేయాలండి. ఇక మిగిలిన రోజుల్లో అయితే మనం రెండు కూడాను రబ్బర్ బ్యాండ్స్తో రిబ్బన్స్తో వేసేస్తాను కదా. ఇక నేను నాకు నచ్చినట్టు రిబ్బన్స్తో వేస్తాను. స్కూల్కి అదే వేసుకెళ్ళాలి. శనివారం శుక్రవారం మాత్రం కంపల్సరీగా తనకి హెయిర్ స్టైల్ అనమాట. నాకు ఇలా కింద హెయిర్ అంతా వదిలేయాలి, ఇక్కడ క్లిప్స్ పెట్టాలి, రబ్బర్ బ్యాండ్స్ పెట్టాలని చెప్పేసాను అనిద్ది. ఇప్పుడు నేను వేసేది కూడా తనకి కింద హెయిర్ వదిలేసి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టి వదిలేయాలంట, ఇక్కడ చిన్న క్లిప్ పెట్టాలంట. అలా అని చెప్పేసి నా ఆర్డర్ వేస్తుంది అనమాట. నాకు ఇలా వెయ్యి అలా వెయ్యి అని. మేము చదువుకునే రోజుల్లో అయితే మా అమ్మ ఎలా వేస్తే అలా స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ అప్పటికిప్పుడు చాలా డిఫరెంట్ కదండి. మన మాట వీళ్ళు వినరండి, వీళ్ళ మాట మనం వినాలి. అలా వచ్చేసింది అనమాట. చూసారు కదా, కింద కొంచెం హెయిర్ వదిలేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి చిన్న క్లిప్ పెట్టాలంట. అలా ఆర్డర్ వేసి నాకు అలాగే కావాలని చెప్పేసి అని. పాపం నిద్ర కూడా చాలట్లేదండి. పొద్దున్నే 6:30 అలా లెగుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా రెడీ అవ్వలేరు కదా. అదే మన పెద్దవాళ్ళు అయితే 7కి అలా లేసినా సరిపోద్ది. 6:30కి అట్లా లేసిపోయింది అనమాట. లెగిసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి రెండు వైపులు కూడా క్లిప్లు పెట్టి రెడీ చేసేసాను. పువ్వులు పెట్టడానికి ఆ రోజు పువ్వులు లేవండి. మాకు వచ్చేసి ఇక్కడ దొరకట్లేదు పువ్వులు. ఎక్కడికన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమే. వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకుంటానే పెట్టేసి రెడీ చేస్తాను. నా జడలు బాగున్నాయని చెప్పేసాను అంటుంది. సరే అని చెప్పేసి వీడియో పెడితే మధ్యలో మా బాబు వచ్చేసి ఇలా చేస్తాడనమాట, చిన్న చిన్న పనులు. హాయ్ అని చెప్తున్నాడు మీకు. ఇక పౌడర్ డబ్బాను చిలకన చేసాము, అబ్బాయి ఇచ్చేసాడు. సరే అని చెప్పి తనకు పౌడరే రాసేసి బొట్టు పెట్టేశాను. పౌడర్ రాసేది పఫ్ ఎన్ని తెచ్చినా సరే మా పాప మాత్రం దాన్ని వాటర్లో ముంచి మొహానికి రాసిద్ది అనమాట. ఇంకా వాటర్లో ముంచి పనిచేయదు కదండి. ఇంకోసారి మంచిది తీసుకోవాలి. సరే, ఆ ప్రజెంట్ అయితే ఆ రోజు లేదని చెప్పేసి చేత్తోనే రాసేసాను. ఇక పౌడరే రాసేసి బొట్టు పెట్టాను. పాప తలస్నానం చేసిన ప్రతిసారి కూడా తన అరికాలకి కాటికి పెడతానండి. అంటే చిన్నపిల్ల కదా, తలస్నానం చేసి బయటికి వెళ్తుందని కంపల్సరీగా అరికాల్లో కాటికి పెట్టి పౌడర్ పెడతాను. ఇక నేను రెడీ చేసేసాను. సరే, మా బాబు రెడీ అయిపోయాడు. తన సాక్స్లో ఒకటి వేసుకోవడం. తను మాత్రం నన్ను విసిగించండి. మా బాబు పేరు వచ్చి కుషాల్ అండి. కుషాల్ మాత్రం నన్ను విసిగించాడు. చక్కగా రెడీ అయిపోతాడు. మా పాపే అనమాట. గబగబా వీళ్ళు రెడీ చేసి బయట తీసుకెళ్ళానండి. వ్యాన్ వస్తుంది. సరే అని రోడ్డు మీద నుంచున్నారు. సరే ఒకసారి నుంచుంటే చిన్న వీడియో తీసుకుంటానంటే బొమ్మలా నుంచున్నారనమాట. వీడియో తీయకముందే అటు ఇటు నడుస్తూ తిరిగారు. ఇక నేను వీడియో స్టార్ట్ చేసిన బొమ్మలా నుంచున్నారు. మా అమ్మాయి చూసారు ఎలా చేస్తుందో. మా అబ్బాయి ఎలా చేస్తే మా అమ్మాయి కూడా అలాగే చేసిద్ది. సో ఇప్పుడు మీకు వచ్చే వీడియో వచ్చేసి ఆ సండే అండి, ఆదివారం మార్నింగ్ రొటీన్. మార్నింగ్ ఆదివారం పొద్దున్నే లెగిసి కొంచెం లేట్గానే లేస్తానండి. ఎందుకంటే ఆ రోజు స్కూల్కి వెళ్ళి క్యారియర్లు కట్టే పని ఉంటుంది కదా, లంచ్ బాక్సులు అవి. కొంచెం లేట్గానే లేసాను. ఆ రోజు మాత్రం మా అమ్మాయి 4 కల్లా లేచి లెగండి పని చేయరని చెప్పేసి మమ్మల్ని లేపిద్ది సండే. ఆ సండే పొద్దున్నే లేచి వాకిలే ఊడ్చేసాను. అమ్మ బట్టలు ఉతుకుతుంటే నేను జాడిచ్చేసానండి. బట్టలు వచ్చేసి మేము ఇటు ఎండేసుకుంటామని చెప్పాను కదా, నైట్ దుప్పట్లు కొంచెం చల్లగా ఉన్నాయని బయటే వేసాను. అవి కొంచెం ఎండిపోయినాయి, అవి తీసేసాను అనమాట. ఏంటి అలా నడుస్తున్నాను అనుకోకండి, కాలు కొంచెం పెనికింది నాకు, అందుకే అలా నడుస్తున్నాను. సరే అని చెప్పేసి ఉతికిన బట్టలు అక్కడ ఎండేసాను. ఇక్కడ ఎండేసిన సరే బట్టలకు కంపల్సరీ క్లిప్ పెట్టాలండి. క్లిప్ కనుక మనకు పెట్టకపోతే గాలికి అసలు వెళ్ళిపోతాయి అనమాట. మాకు మాత్రం గాలి చాలా బాగా వేసిద్దండి. అసలు చుట్టూరును పొలాలు చక్కగా ప్రశాంతంగా ఉండిద్దండి. వాతావరణం చాలా బాగుండిద్ది. తర్వాత మా అమ్మ శారీ ఒకటి ఎండేస్తుంది. నాకేంటంటే బట్టలు
ఉతికి అంటే ఉతికితే నచ్చిద్ది కానీ బట్టలు ఎండేసేది మాత్రం నేనే ఎండేస్తానండి. ఎందుకంటే నాకు బట్టలు ఎవరైనా ఎండేస్తే నచ్చదు. ముడతలేమి లేకుండా నీట్గా ఎండేయాలి. అక్కడ ముడతలు ఉన్న మా అమ్మ అదే తిట్టింది, నేను ఎండేనే నీకు నచ్చదని చెప్పేసి. నేనే ఎండేసుకుంటాను. ఎప్పుడన్నా నాకు పని ఉంది తప్పదంటే కనుక అమ్మ ఎండేసిద్ది. వంకలు మాత్రం పెడితే ఊరుకోదు. నేను పోన్లే నీకు పని అవ్వట్లేదని చేసి పెట్టినా సరే వంకలు పెడుతున్నావు అనిద్ది అనమాట. సరే మా అమ్మ శారీ, కాటన్ శారీ అదంతా కూడా గెంజి పెట్టిందనమాట. గెంజి పెడితే అదంతా నీట్గా మడతలు లేకుండా ఎండేస్తున్నాను. గెంజి పెట్టినప్పుడు మనం మడతలుగా ఎండేస్తే శారీ ఎండా కూడా అదంతా మడతలుగా ఉండిద్దండి. ఈ బట్టలు ఎండేసినాక బయట అంతా కూడా నీట్గా సర్దేశానండి. బకెట్లో పక్కన పెట్టేసి మనకు అవసరం లేని అదంతా నీట్గా కడుక్కొచ్చేసాను. ఎదురు మా గుమ్మానికి ఎదురుగా మనీ ప్లాంట్ ఉండిద్దండి. ఇటొకటి అటొకటి మనీ ప్లాంట్ ఉండిద్ది. పొద్దున్నే సూర్యకిరణాలు ఇంట్లో పడితే బయట పనంతా అయినాక టిఫిన్ వచ్చేసి పెరిగావలు వేసానండి. ఇంట్లో అందరం పెరిగావలు చేసాను. లంచ్ వచ్చేసి పల్వాన్ చికెన్ కర్రీ చేశానండి. చికెన్ కర్రీ పల్వా అసలు చాలా బాగుంది. మీకు చికెన్ కర్రీని పల్వా రెసిపీ కావాలని కామెంట్ చేయండి, కంపల్సరీగా మీకు వీడియో పెడతాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.